వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎటువంటి వార్తలు రాసి ఒకసారి చూద్దాం. నిన్నటి రోజు వైసీపీ గురించి మాట్లాడిన షర్మిల, సునీత గురించి హైలైట్ చేశారు. రక్తంలో మునిగిన వైసీపీ పునాదులు, న్యాయం కోసం నిలబడిన ఆడకూతురవు ఒకవైపు, హంతకులను రక్షిస్తున్న ప్రభుత్వం మరోవైపు, జనం ఎటువైపు తెలుసుకోవాల్సిన తరుణం ఇదే. సునీత అన్న అని పిలుచుకున్నవాడు హంతకులను రక్షిస్తున్నాడు, పైగా బాధితురాలు సునీత పైన అబండాలు, సాక్షుల్లో వివేక వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం, మీరు మనసాక్షి లేదా మీకు అద్దం ఎదుట నిలబడి మిమ్మల్ని ప్రశ్నించుకోండి అన్న జగన్ ఉద్దేశించి షర్మిల తీవ్ర న్యాయం నిజం పక్కన రాష్ట్ర ప్రజలు నిలబడాలి. ఎవరైతే షర్మిల సునీత గారు ఉన్నారో వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు, బదనాం చేస్తూనే ఉన్నారు. నిజంగా వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా ఈరోజు జగనాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయలేదు అంటే దీంట్లో లోబుట్టు వ్యవహారం ఏదో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎన్నికలకు ముందు ఎందుకు బయటకు వచ్చారు, అంతకు ముందు ఎందుకు బయటకు రాలేదు? కేవలం ఎన్నికలకు ముందు బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన అదే కాంగ్రెస్ పార్టీ లోపాయికార ఒప్పందం చేసుకుని నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అబ్బండాలు వేస్తున్నారు. నిజంగా పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేసి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం దిశగా నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి జగనన్న అయితే చేస్తాడు, మడమ తిప్పును మాట తప్పును అన్న విధంగా ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసును గెలుచుకొని ఖచ్చితంగా ఓట్లు అడిగి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని కొన్ని పదవులు కొన్ని పైసలు సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తున్నారు. మరి ఇదే టీడీపీ కుటుంబ పాలన చేస్తుంది అనే విమర్శలు ఉన్నాయి మరి టీడీపీ పైన. మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు లేవంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని చెల్లిని పక్కన పెట్టి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డన అక్క చెల్లెళ్ళని భావించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన సుభిక్ష పరిపాలన చేయగలుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళ కనుక్కుంటే కొడుకు పదవించుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన చెల్లికి భార్యకి పదవించుకునేవాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోలేదు. మరి ఈరోజు వివేకానంద రెడ్డి హత్య గురించి ఇలా మాట్లాడుతున్నారు. మరి వివేకానంద రెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయలేదు? ఆ రోజు ఎందుకు సిబిఐ ఈడీ మన రాష్ట్రంలోకి రాకూడదని జీవో జారీ చేశారు? అంటే కేవలం వాళ్ళు తిన్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆ ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఎంత అవినీతి చేశారో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత ఏదైతే ఏపీ పోలీసులు సమర్థవంతంగా కేసులు నిర్వర్తించి స్కిల్ స్కామ్ కేసు కావచ్చు, అమరావతి భూ కుంభకోణం కావచ్చు, లేదంటే ఫైబర్ నెట్ కావచ్చు, ఇలా ఒకటి కాదు ప్రతి ఏది లాగినా కూడా స్కామే. మరి ఆ స్కామ్లన్నీ ఎలా బయటకు వచ్చాయి? మరి ఆ స్కాముల నుంచి ఎలా తప్పించుకోవాలని ఈడీ సిబిఐ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు అడ్డుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన సంక్షేమ పాలన చేస్తున్నారు. రక్తంలో మునిగిన వైసీపీ పునాదులు. అమ్మ, వైసీపీ నిజంగా రక్తంలో పుట్టింది. రాజశేఖర రెడ్డి గారి మరణంతో పుట్టింది. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చంపితే అప్పుడు వైసీపీ పార్టీ బయటకు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారిని అవమానకరంగా బాధ పెడితే చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు నానా ఇబ్బంది పెడితే అప్పుడు వైసీపీ పార్టీ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు పెడితే వైసీపీ పార్టీ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు నానా కష్టాలు పడితే వైసీపీ పార్టీ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్ళగలంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టం వెనకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రక్తంలో మునిగిన వైసీపీ పునాది. నిజంగానే వైసీపీ రక్తంతోనే పుట్టింది. రాజశేఖర రెడ్డి గారు రక్తంతో పుట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు కష్టంతో పుట్టింది. అందుకే ఈ రోజు అంత పటిష్టంగా ఉంది. కానీ అదే వైసీపీలో మాకు బాగా మిగిలేదని వీళ్ళు ఆక్రోశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు, నేను ఎందుకు కాలేకపోయినా షర్మిల. మరి తెలంగాణలో నేను ఏదో ఉద్ధరిస్తానని పార్టీ పెట్టిన షర్మిల ఈ రోజు అక్కడ తట్టాబల్లం చదువుకొని ఎందుకు ఏపీకి రావాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఒక పార్టీని నడిపే క్యాపబిలిటీ ఇవిడికి లేదు. ఇది వీళ్ళ మాటలు. ఏదేమైనా ఇంకా వాళ్ళ గురించి ఎంత చర్చించుకున్న అదే టాపిక్, ప్రజా సమస్యలు కాదు, ఏమీ కాదు. మరి ఇంకో టాపిక్ చూసుకున్నట్లయితే కోడ్ కూసే ముందు డిఏ డ్రామా. 2023 ఇవ్వాల్సిన 2 డిఏలు విడుదల అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. బకాయిలు 3 విడతల్లో చెల్లిస్తున్న ప్రకటన. ఉద్యోగులపై జగన్ సర్కార్ కపట ప్రేమ. 2024 జనవరి డిఏ ఇంకా పెండింగ్లోనే ఉంది అని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపైన కపట ప్రేమ చూపించే విధంగా ఉంటే ఆ డిఏలు కూడా ఎందుకు అమలు చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గాన్ని అభివృద్ధిలో పరుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఇన్ని రోజులు సంక్షేమానికి అభివృద్ధి పెద్దపీట వేస్తూ ముందుకెళ్ళాడు కాబట్టి డబ్బులు నిధులు కొద్దిగా కొరత ఉన్నాయి కాబట్టి ఎలాగైనా నిధులు సేకరించిన తర్వాత ఖచ్చితంగా మీకు డిఏ ప్రకటిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే చెప్పారు. అదేవిధంగా డిఏని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నిధులు సమకూరగానే విడుదల చేస్తాను డిఏ అని చెప్పారు. దీన్ని వీళ్ళు భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. ఎందుకంటే రేపు కోడుకు పోతుంది కాబట్టి డిఏలు ఇచ్చారు. మరి వాళ్ళకి డిఏలకు అర్హతలు ఉన్నాయా లేదా? మరి వాళ్ళకి డిఏలు ఇవ్వాలా లేదా? మరి ప్రభుత్వంపై ఎందుకు బురద చల్లుతున్నారు? మరి వాళ్ళకి ప్రభుత్వం డిఏ ఇవ్వకూడదు అని మీరు రాయండి. ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని రాయండి. ప్రభుత్వం
ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలని మోసం చేస్తున్నారండి. మరి ఇదే ఆంధ్రజ్యోతి ఎండి మనం పనులు కడితే వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, మనం పనులు కడితే వాళ్ళకి డిఏలు ఎందుకు ఇవ్వాలని రాశాడా లేదా 2019 ఎన్నికలకు ముందు? ఆ రోజు అలా ఎందుకు రాశారు, ఈ రోజు ఎందుకు ఇలా రాస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తప్పే, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోయినా ఒప్పే. ఎట్లుందంటే ఇది అమ్మ పెట్టదు అడుక్కు తినదు అన్నట్లుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రోజు ఉద్యోగులకు రావాల్సిన డిఏలు ఆయన ఇచ్చాడు. మరి 2024 డిఏ ఇంకా ఇవ్వలేదు. 2024 సంవత్సరం మొదలైందే మొన్న, ఇస్తాడు. ఇంకా 2024 పూర్తి కాలేదు, మళ్ళీ గెలిచిన తర్వాత ఇస్తాడు. కానీ లేదంటే అదే 2019 ఎన్నికలకు ముందు మన పన్నుల ద్వారా వీళ్ళకి ఎందుకు కట్టాలి అన్నాడా లేదా? మరి ఆ విధంగా రాశాడా లేదా? మరి ఆ రోజు ఎందుకు అలా రాశాడు, ఈ రోజు ఎందుకు ఇలా రాస్తున్నాడంటే కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశమే. నేడే ఎన్నికల నగర లోక్సభతో పాటు ఆంధ్ర, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు. 4-5 దశల్లో పార్లమెంట్ పోలింగ్. ఏపీ, అరుణాచల్, సిక్కింలకు ఒకేసారి, ఒడిశాకు 4 విడతల్లో జరిగే అవకాశం. దేశవ్యాప్తంగా ఈసీ పర్యటనలు షెడ్యూల్ ప్రకటించగానే కూడా అమలులోకి. కొత్త కమిషనర్ నియామకంపై స్టే విధించిన సుప్రీం నో చెప్పింది. సార్వత్రిక ఎన్నికల నగర శనివారం మోగనున్నది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్త కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్, సభ్యుల సందులతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి డేట్లు విడుదల ఎప్పుడు ఏం కథ ఉంటాయని చెప్పింది. అయితే వీళ్ళు ఒక ఊహాగానంతో రాసింది ఏంటంటే 4-5 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఏపీ, అరుణాచల్, సిక్కింకు ఒకేసారి, ఒడిశాకు 4 విడతల్లో జరిగే అవకాశం ఉందని చెప్పి వార్త రాశారు. మరి ఈరోజు ఎన్నికల డేట్స్ అయితే పూర్తిగా తెలిస్తే మరి మనం వేచి చూడాలి. మధ్యాహ్నం రేపే కూటమి ప్రజాగలం ముప్పటిలో బహిరంగ సభ 300 ఎకరాల ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, ఇతర ముఖ్య నేతలు. అసాధారణ భద్రత, 6 హెలికాప్టర్ల ఏర్పాటు, ఎస్ఎంసీ నిఘాతో పనులు. ఏదైతే అంటే 2019 ఎన్నికల ముందు నరేంద్ర మోదీని, అమిత్ షాని బండబుద్ధులు తిట్టాడు. ఆ నాయకులు ఇద్దరు ఈ రోజు ఏపీకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షత నిర్వహించే సభకు వాళ్ళు కూర్చోబోతున్నారు. మరి ఎలా సమర్థించుకుంటారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోదీని, అమిత్ షాని తిట్టారా లేదా? మరి ఆ తిట్లని ఈ రోజు ఎలా సమర్థించుకుంటారు? మరి బీజేపీ ఆ 2019 ఎన్నికల్లో టీడీపీతో ఎందుకు కట్టప్ చేసుకోవాల్సి వచ్చింది? మళ్ళీ 24లో ఎందుకు నిశ్చయంగా పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? మరి ఇటువంటి సమస్యలు, ఇటువంటి ప్రశ్నలు ఎన్నో లేవనెత్తే అవకాశం ఉంది. మరి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చేసుకుంటారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటాడు. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసమే అయితే ప్రత్యేక హోదా ఇస్తానన్న నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? మరి ప్రత్యేక హోదా మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తానన్నాడు, పూర్తి చేయలేదు. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? మరి అదేవిధంగా ఇక్కడ మన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి దాన్ని ఆపారా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ఇలా ప్రధానమైన 3 సమస్యలు మన కళ్ళ ముందు తెల్లంగా కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ పరిష్కరించకుండా ఎందుకు ప్రత్యేక హోదా మాత్రమే తేలేదు, అన్ని తెచ్చామన్నారు. మరి ప్రత్యేక హోదా తెచ్చింటే అవన్నీ ఆటోమేటిక్గా వస్తే తోక ఊపుకుంటూ, ప్రత్యేక హోదా అన్నది తలకాయ లాంటిది, మిగిలినవన్నీ తోక లాంటివి. తల ముందు వస్తే తోక ఆటోమేటిక్గా వెనుక వస్తుంది. తలను వదిలేసి తోకను తెచ్చాం, కాళ్ళని తెచ్చాం, అవన్నీ తెచ్చామంటారు. తల ముందు వస్తే వెనకాల ఉన్న తోక ఆటోమేటిక్గా వస్తుంది కదా. తలను వదిలేసి మిగిలినవన్నీ తెచ్చామంటారు. అవన్నీ ఒక్కొక్కటి తేవడానికి కష్టపడే బదులు తలను ఒకటి ముందే తెచ్చింటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేటివి. మరి దాన్ని ఎలా మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు మీరు రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటామంటున్నారు. మరి రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటున్నారు, మీ కేసుల నుంచి బయటపడడానికి పొత్తు పెట్టుకుంటున్నారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని మీరు బండబుద్ధులు తిట్టారు, తిరుపతిలో కోడిగుడ్లు తెప్పించారు, చెప్పులతో తెప్పించారు. అంత అవమానకరంగా చేసిన అదే పార్టీని మళ్ళీ అదే పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళైనా ఎలా పొత్తు పెట్టుకుంటారు? మరి ఏదేమైనప్పటికీ ఏపీ ప్రజలు వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ కుటిల ప్రయత్నాలు మీరు భగ్గం చేయడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఏం లేదనిపిస్తుంది. ఏపీపీసీ భ్రష్టు జగన్ది ఈ పాపం. కమిషన్ పైరులను కేంద్రంగా మార్చారు. గ్రూప్ 1 ఉద్యోగులను కూడా అమ్ముకున్నారు. ఇంకా ఏం ముఖం పెట్టుకొని సీట్లో కూర్చున్నారు. పేపర్లు 2 దిద్దాల్సిన అవసరం ఏముంటే, పేపర్లు 2 సార్లు దిద్దాల్సిన అవసరం ఏమిటి? మూల్యాంకనంపై హైకోర్టు ముందు అబద్ధాలు, అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేసిన వారు వదిలేది లేదు టీడీ బదిలీ చంద్రబాబు నాయుడు గారు. అడ్డంగా దొరికిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్లేయర్ ఇదైతే ఏదైతే కోర్టు వీళ్ళకి ఈ ఏపీపీఎస్సీని రద్దు చేస్తూ ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. కానీ ప్రభుత్వం కూడా సుప్రీంకి వెళ్తాము అప్పీల్కి అని చెప్పేసింది. మరి ఇందులో నిజాలు తెలియాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఎన్నో కుటిల ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు కుటిల
కుటిల ప్రయత్నాలు చేస్తారంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తన కనుక గెలవకపోతే తన కొడుకు రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది. ఇప్పుడు కనుక గెలిస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ళు మళ్ళీ 2029 ఓడిపోయినప్పటికీ లోకేష్ ఆ పార్టీకి నాయకుడిగా ఎదుగుతాడు. మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన అనుభవం ముందు లోకేష్కి ఖచ్చితంగా లోకేష్కి ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉంటుంది. అందుకు ఇవన్నీ రాజకీయ ప్రయత్నాలు తప్పే ఉండదు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్, PML చట్టం కింద అదుపు లేక 5 సార్లు స్వాధీనం చేసుకున్న ఈడీ ఢిల్లీ నుంచి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కవిత ఇంటిలో తనిఖీలు, సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్లు వెళ్ళి ఈడీ అధికారులతో కేసీఆర్ హరీష్ వాగ్వాదం, విమానంలో ఢిల్లీకి కవిత తరలింపు, అరెస్ట్ను సవాల్ చేస్తూ నేడు సుప్రీంలో పిటిషన్. ఏదైతే ఈ కేసుకు సంబంధించిందో ఈ కేసు బాగా హాట్ టాపిక్ అయింది రాష్ట్రంలో. మరి కవితను అరెస్ట్ చేయదలుచుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందు అరెస్ట్ చేయాలి కదా. మరి అసెంబ్లీ ఎన్నికలు అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఇదంతా లోపాయికార ఒప్పందమా? ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదా? మరి ఎందుకు ఆ రోజు అరెస్ట్ చేయకుండా ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు? మరి ఇన్ని రోజులు కవిత పేరు ఇక్కడ లేదని ఇప్పుడు ఎందుకు పేరులో చేర్చారని ఒక ప్రశ్న. మరి ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి TRS వాళ్ళు అనుకోవచ్చు, BRS వాళ్ళు అనుకోవచ్చు, ఇదంతా కక్షపూర్తమే అంటున్నారు. మరి కక్షపూర్తమా కాదని తేటతెల్లం చేయాల్సి వస్తుంది. మరి ఏదేమైనప్పటికీ అందులో భాగస్వామ్యం ఉందా లేదని కూడా చూడాలి. మరి అరవింద్ కేజ్రీవాల్ మేము మన దేశానికి ఆదర్శం అని చెప్పుకుని అరవింద్ కేజ్రీవాల్ తెల్లారుజామున 3 గంటల వరకు మద్యాన్ని అమ్ముకోసం ఎలా పాలసీ చేస్తారు? మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు తీసుకోవచ్చు అని ఎలా చేస్తారు? అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి కేజ్రీవాల్ని వదిలేసి తలకాయను వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ పట్టుకోవడం ఎటువంటిది? అంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ఈడీకి లేదా? మరి నిజంగా కేజ్రీవాల్ తప్పు చేశారా? మరి నోటీసులతో ఎందుకు సరిపెట్టుకుంటున్నారు? కవితకి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేశారు. సిసోడియాకి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేశారు. మరి కేజ్రీవాల్ని ఎందుకు వదిలేస్తున్నారు? అంటే కేజ్రీవాల్ని టచ్ చేసే భయమా మీకు? మరి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. మరి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికకు సంబంధించి ఈ వార్తలు. మరి అదేవిధంగా ఈనాడు కూడా వివేక హత్యకు మనం ఇంతకుముందే చెప్పాము. ఢిల్లీ మద్యంలో కేసులో కవిత అరెస్టు, ఎన్నికల ముంగిట కీలక పరిణామం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ 100 కోట్లు హవాలా. ఇది మనం ఏదైతే ఢిల్లీ మద్యం కేసు ఉందో ఇప్పుడు మనం దీన్ని కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేవలం బీజేపీ గెలుస్తుందో గెలవదో అన్న ఒక ఆలోచనలో అనేది పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్కు ఇక్కడ అధికారంలో ఉంది తెలంగాణలో, అంటే సెకండ్ పార్టీ BRS ఉంది. ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని ఎవరు బీజేపీ చూస్తుంది. అంటే ఇప్పుడు BRSలోని ఉన్న ముఖ్య నేతలను ఇబ్బంది పెడితే వాళ్ళ ప్రచారానికి కానీ దేనికి కానీ ఆటంకం కలిగించవచ్చు, మనం ప్రచారం చేసుకుని గెలిచే ఉద్దేశం ఉండొచ్చు. అయ్యో ఈ ప్రశ్న కూడా లేవనెత్తాల్సి వస్తుంది. అంటే ప్రముఖంగా ఇక్కడ BRSని ఎలాగైనా లోపరుచుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందా లేదంటే ఇంకోటి చూస్తుందా? మరి ఏదేమైనప్పటికీ ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఎలా చూస్తున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఏపీపీసీ పాపం జగన్ అంటూ ఒక వార్త రాశారు. ఉత్తుత్తి ఉద్యోగాలతో 45 కోట్ల కుంభకోణం, బడుల్లో యోగా శిక్షణలు నియామకం పేరిట వసూళ్లు, వైకాపాలో చేరిన ముద్రగడ్డ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసన్ రెడ్డి, జనసేన నేత వెంకటరమణ కూడా వైసీపీలో చేరారు. ఏదైతేనే వైసీపీలోకి ముద్రగడ్డ చేరారంటూ ఒక వార్త రాశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్ని వార్తలు రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు. దీనికి తోడు ఎవరైతే కాపు సామాజిక వర్గం ఉందో కాపు సామాజిక వర్గం ఓటర్లు 70 నుంచి 75 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. ఆ 70 నుంచి 75 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలగా కాపు ముఖ్య నేతలు హరిరామ్ జోగయ్య కొడుకు కావచ్చు, ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన కొడుకు కావచ్చు. ముద్రగడ్డ పద్మనాభం గారు కాపు నేతల కోసం, కాపు సామాజిక వర్గాల కోసం చాలా కేసులు ఎదుర్కొన్నాడు, చాలా అవమానమైన సంఘటనలు చూశాడు, వాళ్ళ కుటుంబాన్ని దూషించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో కాపులు మరి ఎవరి వైపు ఉంటారంటే మెజార్టీ కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయనే 2000 కాపు సామాజిక వర్గం అంతా ఆయన వెంట ఉంటే 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గంలోనైనా గెలిచే అవకాశం ఉండేది. ఇంకోటి పిఠాపురంలో 90,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి నిజంగా 90,000 ఓట్లు ఉన్న పిఠాపురంలో ఎందుకు ఆయన పైన నిరసన శాఖ ఏర్పడింది? మరి ఆయన ఇక్కడికి రావద్దని ఎందుకు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా కాపులే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టడానికి ఈనాడు ఆంధ్రజ్యోతితో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడగొట్టడానికి ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రయత్నిస్తుంటే వాళ్ళకి తోడుగా ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు తోడుగా ఉన్నారంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలుపోవడం ఎలా ఉంటాయి? మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.